యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూసి వ్యసనపడొద్దు, దురాలోచన నెరవేర్చుకుని వాని చూసి వ్యసనపడకము. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకి కారణము. అయితే ఇక్కడ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఎదురింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు దేవుని ఎడల భయం లేనటువంటి వారు కావచ్చు, భక్తి లేనటువంటి వారు కావచ్చు, వారు రకరకాల మార్గాలను ఎంచుకుని వారు దీవించబడుతున్నప్పుడు, అంటే లోకానుసారమైన ఆశీర్వాదాన్ని పొందుకొని మనకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతూ, మనకంటే మంచి ఇంట్లో ఉంటూ, మనకంటే మంచి కారులో తిరుగుతూ, మనకంటే మంచి బట్టలు వేసుకుని, ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనకేం రాకూడదు అన్నమాట, వ్యసనం రాకూడదు, మనకి కోపం రాకూడదు, మనకి అసూయ రాకూడదు. అరే, నేను ఈ దేవుని వెంబడించి, ఈ దేవుడు చెప్పినట్లుగా చేసి నేను ఈ స్థితిలో ఉండిపోయినే, నేను కూడా నా జాబ్ని కొనసాగించుంటే, నేను కూడా నా బిజినెస్ని కొనసాగించుంటే, నేను కూడా ఆ ప్రాపర్టీని వదులుకోకుండా ఉండుంటే, నేను వీళ్ళకంటే మంచి జీవితాన్ని అనుభవించేవాడని చెప్పేసి మనము మనసులో అనుకోకుండా, కోపపడకుండా, వ్యసన పడుకోకుండా దేవుని కొరకు కనిపెట్టాలి. కొన్ని మన జీవితంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆశీర్వాదం రాకుండా మానదు. ఈ విషయాన్ని క్లారిటీగా మనం తెలుసుకోవాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు, ఆ దేవాతి దేవుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే కనిపెడుతున్నారో, ఏ విషయంలో వాళ్ళు అడిగి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఉన్నారో, వాటిని అన్నిటినీ కూడా మూటగట్టుకుని వస్తాడు. నువ్వు అడిగినది ఆయన చిత్తములో ఉన్నది అయితే నువ్వు నిరాశ చెందాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఎవరికో కలిగింది, ఎవరికో జరిగింది అని చెప్పేసి నువ్వు వ్యసన పడద్దు. నాకు నా కన్నీటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వలేదే, నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, భూఫల విషయంలో, వీటన్నిటి విషయంలో నాకు ఎందుకు ఇంత లేట్ అయిపోతుంది? నాకంటే వెనకొచ్చిన వారు అన్నీ కూడా సంపాదించుకుని అన్నీ కూడా పొందుకుంటున్నారని చెప్పేసి మనము వ్యసన పడకూడదు. హల్లెలూయా. తన మార్గమున వర్ధిల్లువాన్ని చూసి ఏం పడకూడదంట? వ్యసన పడకూడదు. దురాలోచన నెరవేర్చుకునే వాడిని చూసి వ్యసన పడవద్దని చెప్పేసి దీనికి వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున అతను అన్నీ కలిగి ఉండొచ్చు, ఈరోజు నీకేమీ లేకపోవచ్చు, కానీ ఏమీ లేనటువంటి స్థితిలోనే దేవుడు ఉంచడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మౌనముగా నువ్వు కనిపెడుతున్నప్పుడు నీకు కావలసిన వాటినన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది, లెమెంటేషన్స్ చాప్టర్ 3 verses 25 and 26. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనం ఎలా ఉండాలంట? 1 ఆశ కలిగి ఉండాలి, 2 ఓపిక కలిగి ఉండాలి. ఈ 2 కలిగి మనము కనిపెడుతున్నప్పుడు దేవాతి దేవుడు నువ్వు దేని విషయమై నిరీక్షణ కలిగి ఉన్నావో ఒకనొక దినాన్ని ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తాడు. నీకంటే ముందుగా వెళ్ళిపోయిన వాడిని కూడా నువ్వేం చేయగలమట? ఓవర్టేక్ చేయగలవు. ఆ స్థితిని దేవుడిస్తాడు, ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఎందుకంటే తన యందు విశ్వాసం ఉంచువాన్ని దేవుడు ఎలా ఉంచుతాడని చెప్తున్నాడు? హెడ్గా ఉంచుతాడా, టేల్గా ఉంచుతాడా?
తలగానే ఉంచుతాను కానీ తప్ప నేను తోకగా ఉంచే దేవుడని కాను. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ తప్ప క్రిందవాడుగా ఉండవు. నిజంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు కనిపెట్టే వారమైతే, ఆశతో ఎదురు చూసే వారమైతే, నిరీక్షణ కలిగిన వారమైతే, ఓపిక కలిగిన వారమైతే, నీ ఓపిక ఆ పరుగు పందెంలో ఖచ్చితంగా నీకేమిస్తుంది అనమాట, జానిస్తుంది. ఖచ్చితమైన ఆశీర్వాదానికి తీసుకుని వస్తుంది. దేవునికి సంకల్పం అంతా కూడా నీ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అయితే నీ ఎదురింటి వారు, పక్కింటి వారు వక్ర మార్గంలో వెళ్ళి చాలా పెద్దవారు కావచ్చు, కానీ అది చూస్తున్నప్పుడు నేను కూడా ఇలా వెళితే బాగుండేమో, నేను కూడా ఇలా చేస్తే బాగుండేమో అనే ఆలోచన మనకి రాకూడదండి. ఆ తలంపులు మనకి రాకూడదు. మనము చేసే ప్రతి పని వెనకాల దేవునికి చిత్తం ఉండాలి, దేవునికి ఆలోచన ఉండాలి, దేవునికి సంకల్పం ఉండాలి. దేవునికి చిత్తము, దేవునికి ఆలోచన, దేవునికి సంకల్పం లేకుండా మనం చేసుకుంటూ వెళుతున్నప్పుడు మనం భక్తిహీనుల గుంపులో చేరేవారము ఉంటాం. మనము భక్తిహీనుల గుంపులో కాదు కానీ భక్తిపరుల గుంపులో ఉండి దేవుణ్ణి మనము ఏం చేయాలన్నమాట, ఆరాధించాలి. దేవునికి చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయనందు నమ్మిక ఎంచుకొనాలి, తన్ను ఆశ్రయించాలి. మరి ఆయన దయాళుడని మనము వెతికినప్పుడు, మరి ఆశ కలిగి మనము ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఏం చేస్తాడనమాట, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యెషయా భక్తుడు అంటాడు, చాలా చక్కటి మాట ఉంటుంది 64వ అధ్యాయంలో 4వ మాట, తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడును ఏ కాలమున చూచిండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. హల్లెలూయా. మనం ఎందుకు ఆశ కలిగి ఎదురు చూడాలంటే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏమంటే, తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చే దేవుడు ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ విషయమై నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ ఎప్పటి వరకు ఉండాలంటే నువ్వు పొందుకునేంత వరకు ఉండాలి. నువ్వు చివరి వరకు కూడా కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాల్లో ఎదురు చూసేలా చేశాడంటే చెప్పాలంటే 49 years. హల్లెలూయా. ఆయన కానీ పిలిచినప్పుడు 50th yearలో పిలిచాను. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడనమాట, హారానికి వచ్చాను. అక్కడికి 25 years వెళ్ళిపోయింది. 75 years తర్వాత మళ్ళీ తను పిలిచిన తర్వాత హారాన్లోంచి బయలుదేరాడు. ఎక్కడికంటే దేవుడు చూపించబోతు స్థలానికి. ఆ స్థలానికి వచ్చి 24 years అయిపోయింది. అప్పటికి అబ్రహాం యొక్క వయసు ఎంత అనమాట, 99 సంవత్సరాలు. ఈలోపు అబ్రహాముకి కొన్నిసార్లు ఏమొచ్చిందంటే కోపము వచ్చి ఉండొచ్చు, వ్యసనపడి ఉండొచ్చు. ఓ రోజు దేవుడు వచ్చి మాట్లాడితే ఏమంటా ఉన్నాడు ఆయన, నువ్వు ఎంత ఆశీర్వదిస్తే ఏం లాభం, ఆ ఆస్తిని ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి నాకు పిల్లలు లేరే అని చెప్పేసి బాధపడతా ఉన్నాను. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా, విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మానవులం గనుక శరీర సంబంధిగా కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. విశ్వాసులకు అందరికీ తండ్రే, కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రశ్న తనకు వచ్చిందంటే ఎంతో కొంత ఏముందనమాట, కోపం ఉంది, వ్యసనం ఉంది, ఎంతో కొంత నిరాశ అనేది ఉంది. ఆ నిరాశలో దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే
దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడనే విషయము అబ్రహాముకి క్లియర్గా అర్థం కాలేదు కనుక 99 ఏట వచ్చి క్లియర్గా చెప్పేసి వెళ్ళాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉంటే మరుసటి ఏడాదికి ఇదే రోజుకి నీ భార్య అయినటువంటి శారా ఒడిలో నవ్వుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక కుమారుని నేను ఇవ్వబోతున్నా అని చెప్పేసి దేవుడు మరొక్కసారి తను చేసినటువంటి ప్రామిస్ని అబ్రహాంతో ఏం చేస్తున్నాడు అన్నమాట, రిమైండ్ చేస్తున్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనందరితో కూడా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుండొచ్చు చాలా విషయాల్లో. నాతో కూడా విషయంలో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాం లాగా చాలాసార్లు నాకు కూడా ఏమొస్తుందంటే కొన్నిసార్లు నిరాశ వస్తుంది. కానీ నిరాశ వచ్చిన ప్రతిసారి కూడా దేవా నువ్వు నాతో మాట్లాడని చెప్పేసి లార్డ్ రేస్ తీస్తా వాక్యము, నువ్వు నాకు నిజంగా ప్రామిస్ చేసి మాట్లాడితే నువ్వు ఏదైతే మాట్లాడనుకున్నా ఆ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడంటే అక్కడ ఏమని ఉంటారు, నీ సంతతి వారిపైన నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పేసి ఉంటారు. అంటే దేవుడు ఆశించినట్లుగా ఇంకా ఏదో నేను మార్చుకోవాల్సింది ఉందేమో, అంతేగాని దేవుణ్ణి నేను బ్లేమ్ చేయడానికి లేదు. అబ్రహాము దేవుడు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి బ్లేమ్ చేయడానికి లేదు. దేవుడు ఆశించినట్లుగా ఒకటి కావాలి, ఏంటంటే నిందారహితమైనటువంటి జీవితం కావాలి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే ఒకవేళ దేవుడు ఆశిస్తున్నట్లుగా నీ యొద్ద ఆయనకు దొరకట్లేదేమో, నీ ఆలోచనలో నీ క్రియలలో ఎక్కడైనా దేవునికి నింద వేసేటట్లుగా కనబడుతుందేమో, దాన్ని మనము కరెక్ట్ చేసుకుంటే దేవుడు ద బ్లెస్డ్ థింగ్ ఈస్ గోయింగ్ టు గివ్ అనమాట. హల్లెలూయా. చాలా చాలా విలువైన దాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఇవ్వడానికే దేవుడు ఏం చేస్తాడంటే మనను కూడా అదే విధంగా తయారు చేసుకుంటాడు, మనను కూడా అదే రీతిగా మలుచుకుంటాడు. అబ్రహాముని అదే రీతిగా మలుచుకొని అందులో నుంచి చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఇస్సాకు, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు, మరి ఒక సిమిలారిటీ అనేది మనకు కనబడుతుంది. తండ్రికి విధేయత ఎలాగైతే ఇస్సాకు చూపించాడో, కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించాడు. తండ్రి బలిపీఠం మీద తన్ని అర్పిస్తున్నాడని తెలిసినా కూడా మరి సంతోషంగా ఆ బలిపీఠం మీద ఇస్సాకు కట్టబడుతున్నప్పుడు తండ్రి నన్ను విడిచిపెట్టేసి అని చెప్పేసి ఎక్కడనలా, నేనెందుకు నీ మొక్కుబడి కోసము నా ప్రాణాలు అర్పించాలని చెప్పిస్తానులా. అలాగే క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపాల నిమిత్తము తండ్రి ఒక బలి పశువుగా తన్ని గొల్గొతా కొండపైకి నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన కూడా ఎక్కడ కూడా తండ్రి యొక్క మాటకు అవిధేయత చూపించలే. తనంతట తానుగా తనకు తానుగా బలి అవ్వడానికి ఇష్టపడి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి ఒక మంచి బిడ్డను అబ్రహాముకి ఇవ్వడానికే దేవుడు ఏం చేశాడన్నమాట, ఆలస్యం చేశాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఏదైనా ఆలస్యం అయితే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం మన యొక్క బ్రతుకును మార్చుకున్నప్పుడు దేవుడు ఆ విలువైన దాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనకారుడు 62వ అధ్యాయంలో మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. ఆయన ప్రాణం అంటే ఎవరు నమ్ముకున్నదంట? మౌనంగా దేవుని నమ్ముకుని. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారందరూ కూడా వారి జీవితంలో ఏదైనా ఆలస్యమైనా కూడా అందరి వలె మరి అవిశ్వాసపు మాటలు మాట్లాడి వారి భక్తిహీనతను కనపరిచే విధంగా మరి క్రియలు ఉండవు అన్నమాట. ఎంత ఆలస్యమైనా కూడా మౌనముగా
దేవునికి చిత్తం ఎలాగుందో అలాగే జరగనాయి, ఈ జీవితానికి అదే చాలని చెప్పేసి వారు విశ్వాసంతో మౌనముగా ఉంటారు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడన్నమాట, నా ప్రాణము ఎవరు నమ్ముకుందనమాట, దేవుని నమ్ముకుని. హల్లెలూయా. మరి దావీదు అంత ఇదిగా దేవుని యందు విశ్వాసం ఉంచి మౌనముగా ఉన్నాడు గనుక మరి ఆ దావీదుని దేవుడు చాలా బహుగా ఆశీర్వదించాడు. ఎంత అంటే అసలు దావీదుకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఎవరికీ రాలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు ఇజ్రాయిల్ అందరిపైన తరతరముల వరకు కూడా రాజుగా ఉండాల్సినటువంటి వ్యక్తి సౌలు, తర్వాత యోనాతాన్ తర్వాత తన కుమారుడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనది. కానీ దేవుని యొక్క ఆజ్ఞని వ్యతిరేకించి సౌలు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు వెతుకుతా ఉన్నప్పుడు ఒక చిన్న కుర్రవాడు కనబడ్డాడు. ఆ చిన్న కుర్రవాడు మరి ఎలాంటి వ్యక్తి అంటే, దేవుని యొక్క సంకల్పం అంతా కూడా, దేవుని చిత్తం అంతా కూడా నెరవేర్చే మనసు ఉన్నటువంటి వ్యక్తి అంట అతను. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నా చిత్తమును నెరవేర్చు అని నేను ఒకడిని కనుగొన్నాను. ఆ ఒకడు ఎవరంటే యెష్షయికి పుట్టినటువంటి కుమారులలో ఒకడని చెప్పాడు. అంటే దేవుని యొక్క సంకల్పన అంతటినీ కూడా నెరవేర్చే మనసున్నటువంటి వ్యక్తి కనుక దేవుడు ఏం చేస్తాడంటే తరతరముల వరకు కూడా నీ సింహాసనం మీద ఒకడు కూర్చుంటాడు ఖచ్చితంగా. నీ సంతతిలో రాజు అనేవాడు ఎప్పటికీ ఉంటాడని చెప్పేసి, ఎప్పటికీ దావీదు సింహాసనం మీద కూర్చుండే రాజుగా యేసుక్రీస్తు ప్రభువారే దావీదుకు కుమారుడిగా ఈ భూమిపైకి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం ఎవరికి లేదు. గుడ్డివాడిని భర్తిమయ్య ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారునికి జయం అని చెప్పేసి స్తుతులు పాడారు. అలా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఇష్టపడ్డాడంటే, దావీదు దేవునికి చిత్తాన్ని నెరవేర్చే మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి కనుక. ఈరోజున దేవునికి చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయన సంకల్పం ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ఏం చేసినా కూడా మనం మౌనంగా ఉంటున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం మనం చూడగలం. కీర్తనకారుడు 130 కీర్తనలో 5-7 వచనాలు చదువుదాం ఒకసారి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద కృప దొరుకును, ఆయన మీద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎందుకు కనిపెట్టాలంటే, దేవుని యొక్క దయ కొరకు మనం కనిపెట్టాలి. హల్లెలూయా. దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. హల్లెలూయా. మనము ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన మన పైన ఏం చూపిస్తాడన్నమాట? జాలి చూపిస్తాడు. హల్లెలూయా. మనము మనమే మరి మన సొంత తెలివికి, సొంత బలానికి, సొంత జ్ఞానానికి చోటిచ్చి మనం కార్యం చేస్తున్నప్పుడు దేవుడు మన పైన జాలి చూపించడు. మన పైన జాలి చూపించాలంటే మనము పూర్తిగా ఆయన మీద ఏమవ్వాలన్నమాట? ఆనుకోవాలి. పూర్తిగా ఆయన కొరకు కనిపెట్టాలి. భక్తి లేనటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడా అది విని దాని ప్రకారం చేయడానికి ఇష్టపడా. ఉదయ కాల సమయంలో మనం నేర్చుకునే ఒక మంచి మాట ఏంటంటే, ఆయన కొరకు మనము కనిపెట్టాలి. మౌనముగా సహనంతో కనిపెట్టాలి. ఎప్పుడైతే అలా కనిపెడతామో దేవుడు ఏం చేస్తాడన్నమాట? మనతో మాట్లాడతాడు. ఆయన చేయాలనుకున్న కార్యాన్ని మనకి తెలియపరుస్తాడు. ఆయన చేయబోతున్న కార్యాన్ని మనకి తెలియపరుస్తాడు. నీ జీవితంలో మాత్రమే కాదు, కానీ
నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వారి జీవితాల్లో జరగబోయే వాటిని కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. ఎప్పుడంటే కనిపెట్టడం మొదలుపెట్టినప్పుడు, ఆయన కొరకు సహనంతో మనము ఎదురు చూస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమనంటే 1 పేతురు 1:13, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. హల్లెలూయా. ఏమంట పేతురుగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మనకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ అంట మనము కలిగి ఉండాలి. ఈ రోజున మరి చాలామంది క్రైస్తవులు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే ఆశీర్వాదం రా, ఇప్పుడు రాకపోతే ఇంకెందుకు ఈ దేవుడు, ఈ భూమి పైంది లేనిది ఇంకెప్పుడో చచ్చిపోయిన తర్వాత వస్తే ఎందుకు? అస్సలైనటువంటి జర్నీ ఇక్కడ కాదు, యుగాలు ఆయనతో జీవించాలంటే ఇక్కడ జీవించినటువంటి అది 40 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాల ఈ జీవితాన్ని బేస్ చేసుకుని అక్కడ యుగాలు జీవించేది ఆధారపడతాను. ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ బిడ్డ అంత ఆరోగ్యవంతుడిగా ఈ భూమిపైకి వస్తాడు. ఈ భూమిపైకి వచ్చిన తర్వాత 9 నెలలు కాదు కానీ బ్రతుకు బాగుంటే 90 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఈ 90 సంవత్సరాలు కరెక్ట్గా జీవిస్తే అక్కడ 900 సంవత్సరాలు కాదు కానీ ఈ యుగాలు ఆయనతో జీవిస్తానన్నమాట. హల్లెలూయా. ప్రతిదానికి కూడా ఒక లింక్ అనేది ఉంది. ఆ లింక్ కరెక్ట్గా మనము మరి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మన జీవితంలో ప్రతిదాని ఒక ఆధారపడే జీవితం ఉంది. హల్లెలూయా. దేవుడు మనకి మరి ఇవ్వబోయే ఆ యొక్క మరి ఆ బహుమతి కొరకు, ఆ కృప కొరకు మనము నిరీక్షణ కలిగి మనము జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 చెప్తాడు ఈ విషయం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. అంటే వారి శ్రమలను, నిందలను సహించి ధైర్యముగా నిలబడితే వారికి వచ్చే బహుమానము దేవుడు ఎలాంటి బహుమానం ఇవ్వబోతున్నాడో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ చెప్తున్నాడు అనమాట. మీరు ధైర్యంగా నిలబడనని చెప్పి. వాళ్ళు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నారు. ఆ శ్రమలలో, నిందలలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు వారికి, మీరు ధైర్యంగా నిలబడాలి. ఎందుకు ధైర్యంగా నిలబడాలంటే మీరు నిలబడితేనే బహుమానం వస్తుంది, పడిపోతే రాదు. నిలబడితే, విశ్వాసములు నిలబడితే, పరిశుద్ధతలో నిలబడితే, నీతిమంతులుగా నిలబడితే, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకున్నట్లయితే, ఎప్పటి వరకు అంటే కడ వరకు మనం కాపాడుకున్నట్లయితే దానికి బహుమానం వస్తుంది. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం కొరకు కాదు మనం చూసేది, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కొరకు. ఆ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఓపికతో కనిపెట్టాలి. ఎలాంటి ఓపిక అంటే మనకి శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చినా కూడా ఆయన పట్టుకొని ఏం చేయకూడదన్నమాట, విడిచిపెట్టకూడదన్నమాట. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 24:13 అంతము వరకు సహించిన వాడెవడో. ఏమంటే ఇక్కడ అంతము వరకు అంటే మన లైఫ్ అయిపోయేంత వరకు కూడా శ్రమ ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలన్నమాట, సహించాలి. ఒకవేళ ఏదైనా జరగకపోయినా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే అంతము వరకు సహిస్తేనే వాడే రక్షింపబడతానని చెప్తాను. అంతవరకు ఎవరైతే ధైర్యంగా నిలబడతారో వారికి బహుమానం అని చెప్తున్నాడు దేవుడు. వచ్చిన వెంటనే మనకి కొన్ని వస్తాయి, కొన్ని రావు. రాలేదు కదని చెప్పేసి దేవుని ఎడల విశ్వాసాన్ని కోల్పోకుండా
విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ముందుకు మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. కీర్తనకారుడు 37:34 చెప్తాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండటం, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. హల్లెలూయా. అక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే 37వ కీర్తన 7వ వచనంలో, తన మార్గమున వర్ధిల్లువాను చూసి వ్యసనపడొద్దు. తర్వాత మాట ఏముంది అక్కడ? దురాలోచన నెరవేర్చుకుని వాను చూసి వ్యసనపడద్దాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నమాట, భక్తిహీనులు నిర్మూలము కాగానే చూచేద్దాము. అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గంలో మనము అనుసరిస్తూ వెళుతున్నప్పుడు ఏమిస్తాడంట, ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహాముకి 1 సెంటు భూమి లేదు. ఎక్కడ? కానాను దేశంలో ఉందా? కానీ ఆ అబ్రహాముకి ఏ భూమి ఇచ్చాడనమాట? సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అది పాలస్తీన్ అనే భూభాగము ఇప్పుడు ఇజ్రాయేల్ గాను సిరియా గాను ఇటన్నిటిగా పిలబడుతున్నటువంటి ఆ ప్రాంతము సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఆ సెంటర్లో శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని ఎవరి కోసం ఇచ్చాడనమాట? దేవుని కొరకు కనిపెట్టి విశ్వాసంతో నడుస్తున్నటువంటి అబ్రహాము యొక్క సంతతికి. అంటే దేవుని యొక్క మాట విని దేవుని అనుసరిస్తూ వెళుతున్నప్పుడు, ఈ బెంగళూరుకు వచ్చామనుకో సెంటు భూమి లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడనమాట, శ్రేష్టమైనటువంటి స్థలములో నీకు మంచి గృహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి, మనం విశ్వాసంతో కనిపెట్టాలి. మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయితే మనము విశ్వాసంతో మనం కనిపెడుతున్నప్పుడు, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏది లేదో అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది నీ శక్తి చేత కాదు, నీ జ్ఞానం చేత కాదు, నీ సంపద చేత అసలు కాదు. కొంతమందికి ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా కూడా కనీసం సొంత ఇల్లు కాదు కదా, ఎక్కడ ఒక చిన్న స్థలాన్ని కూడా కొనలేరు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే వచ్చినట్టు ఏమవుతుంది అనమాట, ఈ కొచ్చులకి ఆ కొచ్చులకి ఆ కొచ్చులకి ఏమవుతుంది అనమాట, ఈ కన్నము ఈ కన్నం ఈ కన్నం, ఈ కన్నాలన్నీ పొడ్చడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంటుంది, మీరు నా మందిరమును నా పనిని నిర్లక్ష్యం చేసి మీ భూములు మీ పంటల కోసము మీ సమయాన్ని హెచ్చించారు కనుక మీరు ఎంత సంపాదించినా కూడా అది ఏం చేస్తానన్నట్టు చెప్పాడు దేవుడు, సిల్లి సంచులు వేసినట్లుగా చేస్తానట. దేవునికి ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత సంపాదించినా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనం ఎంత సంపాదించినా కూడా దానివల్ల మనకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. పేరుకి మాత్రం ఇంత సంపాదించాను అనుకుంటా కానీ దాన్ని అనుభవించలేం. దేవునికి ఆశీర్వాదం ఉంటే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు కట్టని నువ్వు నాటని ఇండ్లలోనూ చెట్ల ఫలాలను తినేటట్టుగా నేను చేస్తాను. హల్లెలూయా. అది నిజమైన ఆశీర్వాదం. మన కట్ట అవసరంలే, మన కొరకు ఆల్రెడీ కట్టేస్తుండే. మన నాట అవసరంలే, నాటిని చెట్లు రెడీగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. వాటిని కోసుకొని ఇంట్లో చక్కగా నివాసం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అది దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం. హల్లెలూయా. గలతీలకు రాసే ఓ మాట అంటాడు, మనము మేలు చేయటందు విసుకకిందమో మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోస్తాం. హల్లెలూయా. తగిన కాలమందు ఖచ్చితంగా ఏం చేస్తారన్నమాట, మనకి పంట కోసే విధంగా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యెషయా ప్రవక్త ఓ మాట అంటాడు 35:15 మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఓరకుండి నమ్ముకుంట వలన మీకు ఏం కలిగిద్ది, బలం కలిగిద్ది. హల్లెలూయా. ఓరకుండి నమ్ముకున్నట వలన. హల్లెలూయా. మనము ఆ నమ్ముకొని సైలెంట్గా ఉంటే మనకేమొస్తుంది అన్నమాట, బలం వస్తుంది. హల్లెలూయా. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఓ మాట అంటాడు నిర్గమకాండంలో,
నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ కూడా భయపడుతున్నారు, దిగులు పడుతూ ఉన్నారు. ఎందుకు దిగులు, ఎందుకు భయం అంటే ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యము, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. కానీ ఆ ప్రజలతో దేవుడు యెహోవా మోషే ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడు యెహోవా మీకు కలుగుచే రక్షణను ఓరకుండా నిలిచి చూడండి. హల్లెలూయా. నీ పరిస్థితులు నిన్ను తొందర పెట్టవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగిస్తే నువ్వేమవుతావు అనమాట, సైలెంట్ అవుతావు. హిజ్కియా దేవునికి అప్పగించి సైలెంట్గా ఉన్నాడు. యెహోషాపాతు దేవునికి అప్పగించి సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధ పంక్తులు తీరి యుద్ధ రంగంలోనికి వెళ్ళలే. కానీ అంతకంటే భయంకరమైన యుద్ధము, ఆత్మీయమైన పోరాటము దేవునితో వారు ప్రార్థన ద్వారా జయించగలిగారు. మొట్టమొదటిగా మన యొక్క స్టెబిలిటీ ఎక్కడ రావాలంటే మన యొక్క హృదయంలో రావాలి. మన యొక్క విశ్వాసం, మన ఆత్మీయ జీవితం స్టేబుల్గా ఉంటే బయట వచ్చే పోరాటాలన్నింటినీ కూడా మనము ఈజీగా జయించగలం. ఇక్కడ స్టేబుల్గా లేనప్పుడు బయట వచ్చే ప్రతి చిన్నదానికి కూడా మనం ఏమవుతాం అనమాట, భయపడతాం. బయట ప్రతిదానికి భయపడుతున్నాడంటే విశ్వాస జీవితంలో ఏం లేదనమాట, ఒక స్థిరత్వం అనేది లేదు. నీ విశ్వాస జీవితంలో నువ్వు స్థిరమైనటువంటి పునాది వేసుకుంటే ప్రతి చిన్నదానికి గాబరపడ, ప్రతి చిన్నదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుని తప్పుడు మార్గంలో వెళ్ళడానికి, తొందరపడి రాంగ్ స్టెప్ వేయడానికి ఎక్కడ కూడా అవకాశం అనేది ఇవ్వమన్నమాట. నువ్వు ఇస్తున్నావంటే నీకు నీ హృదయంలో దేవుని ఎడల సరైనటువంటి విశ్వాసము, సరైనటువంటి పునాది, సరైన ఫౌండేషన్ అనేది లేదు. అప్పుడే మనము తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ చెప్తాను, భ్రష్టులైనటువంటి బిడ్డలారా తిరిగి రండి. ఏం బాగు చేస్తారంటాడు? మొట్టమొదటిగా విశ్వాసం లేదు. విశ్వాసం లేక వాళ్ళు ఏం చేస్తారన్నమాట, యెహోవాకు బదులుగా ఇతర దేవతలను, దేవుళ్ళను పూజిస్తూ ఆరాధిస్తూ మనుషులు చెప్పినట్లుగా వారికి జీవిత విధానం వెళ్ళిపోతూ ఉంది. అయితే అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. హల్లెలూయా. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి కార్యాలు మన జీవితంలో జరుగుతాయనుకోవడము భ్రమ. నీ యొక్క హృదయంలో దేవుని పట్ల సరైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనము ఆలస్యం అవుతున్నా కూడా దేవుని కృప కొరకు మనకు కనిపెడతాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కొరకు మనం ఎప్పటి వరకైనా కనిపెట్టాలి, ఎప్పటి వరకైనా కనిపెట్టాలి. అరే నా జీవితం అయిపోతుంది ఇంక ఎప్పుడు అనుకోవడానికి లేదు. జీవితం అయిపోయే సమయంలోనే ఎలిజబెత్ జకర్యాను జ్ఞాపం చేసుకొని యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన ప్రవచన నెరవేర్పు, మరి బాప్తీసు యోహాన్ని ఎవరికి ఇచ్చాడన్నమాట దేవుడు? ఎలిజబెత్ జకర్యాలకు ఇచ్చాడు. అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఆ సమయంలో దర్శించడం జరిగింది. ఏ సమయంలో ఎవరిని ఏ రీతిగా దేవుడు దర్శిస్తాడో ఎవరికి తెలియదు. కానీ మనము విశ్వాసంతో కనిపెడుతున్నప్పుడు, ఆశతో మనం ఎదురు చూస్తున్నప్పుడు, నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మన ఆశలను, మన యొక్క మరి కోరికను అన్నిటినీ కూడా ఆయన ఎరిగిన వాడు కనుక ఖచ్చితంగా ఏం చేస్తాడనమాట, ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యెషయా ప్రవక్త మాట అంటాడు 30వ అధ్యాయంలో 18వ వచనం, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు,
మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆ నిమిత్తము కనిపెట్టి వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. చాలా చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఏం చేస్తున్నాడంట? అందుకే నేను చెప్పాను, నేను ఆలస్యమైనా కూడా ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే మన ఎందు ఇంకా దయ ఎక్కువ అవుతుందన్నమాట. హల్లెలూయా. మనల్ని కరుణించాలని, మనపై ఎక్కువ కృప చూపించాలని, మనం అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆలస్యం దేవుడు చేస్తున్నాడంటే చాలా శ్రేష్టమైనది ఇస్తున్నాడని చెప్పేసి విశ్వాసంతో కనిపెట్టాలి. ఒక పూరుగుడి చేయాలంటే గంటల వ్యవధులు అయిపోద్ది. ఓ పెంగిడీలు కట్టాలంటే రోజుల వ్యవధులు అయిపోతుంది. ఒక బిల్డింగ్ వేయాలంటే నెలల వ్యవధులు అయిపోతుంది. అదే ప్యాలెస్ కట్టాలంటే సంవత్సరాలు పడుతుంది. దేవుడు అలా ప్లాన్ చేస్తున్నాడేమో నీ జీవితం పట్ల. హల్లెలూయా అని చెప్పేసి ఆశతో మనం ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దాని ఎందు విశ్వాసం ఉంచు అని ఎవరిని కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ విషయంలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఇంకో మాట అంటాడు, 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనము ఎదురు చూస్తున్న కొలది మనకేమొస్తుంది అనమాట? నూతన బలం వస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో మనం నడుస్తున్నప్పుడు మన శరీరము క్షీణించిపోకోకుండా ఇంకా అదేమో ఏం పొందుకుంటుందన్నమాట? బలాన్ని పొందుకుంటుంది. యెషయా ప్రవక్త ఇంకొక మాట అంటాడు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నదని చెప్తాడు. హల్లెలూయా. మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. మరి యెహోవా కొరకు మనము ఎలాగ కనిపెట్టాలని చెప్తుంది బైబిల్ గ్రంథం అంటే సహనంతో, ఓపికతో, నిరీక్షణతో, అలయక మనం కనిపెట్టినప్పుడు ఆలస్యమైన కూడా శ్రేష్టమైనది వస్తుంది. ఆలస్యమైన కూడా వాగ్దాన సంబంధమైనవి వస్తాయి. ఆలస్యమైన కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పొందుకోలేనిది ఒకేసారి దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు ఏమనంటే, ఇప్పటి వరకు మీరు నా మాట వినకపోవటం వల్ల నా మహాసైన్యాన్ని పంపించాను. ఏట సైన్యమో? గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు, 4 రకాల. ఆ 4 చేత వీళ్ళ పంటలన్నింటిని దేవుడు ఏం చేశాడనమాట? చక్కగా అవన్నీ ఆరగించేసింది. ఈ 4 అన్నమాట. అయితే ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చి మీరు నా వైపు తిరిగితే ఇప్పటికైనా నా వైపు తిరిగి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే నా మహాసైన్యము తినివేసిన పంటను ఎన్ని సంవత్సరాలైతే తినేసినాయో ఆ పంటనన్నిటినీ కూడా నేను మీకు తిరిగి ఇస్తాను. ఒకవేళ నువ్వు నిజాయితీపరుడిగా యథార్థపరుడిగా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు జాబ్ రావడం ఆలస్యం అవ్వచ్చు. కానీ ఈ లోపు నీ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు వచ్చి నెలకు 10,000, 20,000, 30,000 తీసుకుంటా ఉన్నారు. నీకు తొందర వచ్చేసి నువ్వు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి తప్పు త్రోవలో వెళ్ళకోకుండా యథార్థంగా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నిజాయితీని బట్టి ఆయన ఎన్ని కంపెనీ కంటే నీకు బెస్ట్ కంపెనీ ఇస్తాడో. కొన్ని కంపెనీస్లో స్టార్టింగ్ శాలరీ ప్యాకేజీలు ఎలా ఉంటాయంటే వేరే కంపెనీలో 3-4 ఇయర్స్కి ఇచ్చే శాలరీ ఇక్కడ స్టార్టింగ్ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు అడగవసరంలా, దేవుడు నీకు ఇస్తాడు. వాడు సంవత్సరం అంతా కష్టపడింది నువ్వు 3-4 మంత్స్లోనే సంపాదించు అంటే వాడు 3 years సంపాదించింది ఒకే ఒక్క సంవత్సరంలో నీకు ఇస్తాడు దేవుడు. అది దేవుని కొరకు కనిపెట్టడం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించును. హల్లెలూయా. 27:14 చెప్పు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. హల్లెలూయా. 38:15 చెప్తా, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు
నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నా అని చెప్తాడు. హల్లెలూయా. చాలా విషయాల్లో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరిచేది ఏంటంటే, యెహోవా కొరకు మనం ఏం చేయాలన్నమాట, కనిపెట్టుకుంటా. ఎలా కనిపెట్టాలన్నమాట? నిబ్బరముగా, సహనంతో, మౌనముగా, మరి ఓపికతో ఇలాగ మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట, మన మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని మనకి ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదు, కానీ మరి మనము ఇంకొక దాని కొరకు కూడా మనం కనిపెట్టాలి. ఏంటంటే, మన పౌరస్థితి ఎక్కడుందని, పరలోకమందు ఉందని మనము దాని కొరకు కూడా కనిపెట్టాలి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:20 చెప్పారు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం ఏం చేయాలంట, మనము కనిపెట్టుకున్నాడు. హెబ్రీకి రాసిన పత్రిక 9:8 తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతారన్నమాట. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదు, దేని కొరకు కనిపెట్టాలన్నమాట, మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకం అని. మరి నా కొరకు ఆయన రెండోసారి రాబోతున్నాడని చెప్పేసి ఆయన కొరకు కూడా మనం ఏం చేయాలన్నమాట, కనిపెట్టాలి. ఈ విషయాలన్నింటిలో కూడా చాలా క్లియర్గా మనం క్లారిటీగా ఉన్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. శరీర సంబంధించిన వాటి కొరకు మాత్రమే ప్రభు సన్నిధిలో మనము నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, సహనంతో మనము ఎదురు చూసే వారముగా కాదు. రెండోది, మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో ఉందని చెప్పేసి మరి అక్కడి నుంచి తేబడే కృప కొరకు, ఆశీర్వాద కొరకు మనం ఎదురుచున్నాం. ఆయన రెండోసారి వస్తున్నాడు. అది ఎవరి కొరకు అంటే, ఆయన కొరకు కనిపెట్టి వారి కొరకు వస్తున్నాడు అనే విషయాన్ని మనము మరి గమనించి ఓపికతో, సహనంతో, విశ్వాసంతో మరి ఎప్పుడైతే కనిపెడతామో మనపైకి ఆ దీవెన ఆశీర్వాదాలు మనకి వస్తాయి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.